వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో యూనిట్ వైజ్గా చెప్తాను, చూడండి జాగ్రత్తగా వినండి. యూనిట్కి 3 క్వశ్చన్స్ చొప్పున టోటల్ మీకు టాప్ 15 క్వశ్చన్స్ చెప్తా. ఇంతకుముందు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, కానీ ఈ యూనిట్లో మీకు యూనిట్కి 3 క్వశ్చన్స్ చొప్పున టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో అంటే ఎగ్జామ్ ముందు రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఏ క్వశ్చన్స్ చదవాలి. ఓకే, సో ఏ క్వశ్చన్స్ చదువుకుంటే తక్కువ సమయంలో మనం మంచి మార్క్స్ గెయిన్ చేయగలం, ఈజీగా తక్కువ మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. ఓకే, సో ఇట్ మీన్స్ దట్ పాస్ అవ్వడానికి ఏ క్వశ్చన్లు అయితే చదవాలో ఆ క్వశ్చన్స్ ఈ వీడియోలో యూనిట్ వైజ్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ యూనిట్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ యూనిట్లో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, వీటితో పాటు సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చదవండి. ఓకేనా, ఈ 3 క్వశ్చన్స్ ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నాయి. ఇన్ కేస్ మీకు ఇంకా టైం ఉంటే అప్పుడు థర్డ్ క్వశ్చన్ చదవండి. ఓకేనా, ఇది కూడా మీకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చనే. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఇవి మీకు షార్ట్ ఆన్సర్ యూజ్ అవుతాయి, అదేవిధంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకే, సో ఒకవేళ వీటి క్లాసెస్ చెప్పేటప్పుడు ఇది ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ చెప్పారు, దీన్ని మీరు షార్ట్ ఆన్సర్కి ఇస్తే ఎలా రాయాలి, లాంగ్ ఆన్సర్కి ఇస్తే ఎలా రాయాలి అనేది మీకు దీనికి సంబంధించిన కోర్సులో ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, దాని గురించి కూడా చెప్తాను మీకు. ఓకే, మీరు కష్టపడి స్క్రీన్షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పీడిఎఫ్ ఆల్రెడీ యాప్లో ప్రొవైడ్ చేశాను. థర్డ్ యూనిట్లో ఇవి టాప్ 3. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీకు పేపర్ అలా ఇచ్చినా సరే మీరు ఈజీగా పాస్ అయిపోయే విధంగా నేను చెప్తున్నటువంటి ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ వాటి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్తో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి, సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్షన్ స్క్రోల్ చేయడం ఇవన్నీ రెగ్యులర్ సబ్జెక్ట్స్. ఓకేనా, అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనకు చెప్తున్న సబ్జెక్ట్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి. ఓకే, సో ఇక్కడ కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వీటితో పాటు ఇంతకుముందు మీ సీనియర్స్ రాసినటువంటి మోడల్ పేపర్స్. ఓకేనా, ఇవన్నీ కలిపి 99 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ 199, కానీ డిఎంటీ లాజిక్స్ రీసెంట్గా 50K ఇన్స్టాల్స్ క్రాస్ అయిన సందర్భంగా యాప్లో మీకు 199 రూపీస్ చూపిస్తున్న ప్రతి కోర్స్ని కూడా 99 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకపోతే నీడ్ ఉన్న వాళ్ళు వీలైనంత త్వరగా పర్చేజ్ చేసుకోండి. ఓకే, సో పర్చేజ్ చేసుకున్న తర్వాత ఈ 6 monthsలో మీకు ఏ డౌట్ వచ్చినా సరే యాప్ కార్నర్లో ఇక్కడ మీకు ఒక వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది, అక్కడి నుంచి మీ ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఈ కోర్స్ మీకు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా, సర్టెన్ ఇదే యూనివర్సిటీ వాళ్ళకని కాదు, ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది అర్థమైందిగా. ఇన్ని టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను చెప్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అది కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తారు. ఓకేనా, ఇవన్నీ కలిపి 99 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సాధారణంగా మెటీరియల్ తీసుకుని 100+ అమౌంట్ పడుతుంది, కానీ 99 రూపీస్కి మీకు క్లాసెస్, పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి లాంచ్ అంటే ఇంకెవరు సప్లై ఉంచకూడదు, అందరూ పాస్ అయిన ఉద్దేశం ఇంత తక్కువ ప్రైస్ కోర్సు లాంచ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరిని పర్చేజ్ చేసుకోవద్దు, వీళ్ళని త్వరగా పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, సో ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ యూనిట్ 4లో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, ನೀವು చదువుకుంటే చాలు సరిపోతుంది. యూనిట్కి టాప్ 3 ఇచ్చాను మీకు. ఓకేనా, సో ఈ 15 క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా, ఇన్ కేస్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిని వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.